ప్రతి ఒక్కరు ఉమెన్ యొక్క హెల్త్ మాట్లాడతారు. ఈవెన్ పీరియడ్స్ గురించి చెప్పాలి, శానిటరీ ప్యాడ్స్ గురించి అవేర్నెస్ తీసుకొస్తారు, ఫ్రీ శానిటరీ ప్యాడ్స్ ఇస్తుంటారు. కానీ ఇక్కడ మెన్ హెల్త్ గురించి ఎవరు చెప్పరు. అమ్మాయిల కన్నా అట్లీస్ట్ 13 to 14 years తర్వాతనే పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అబ్బాయిలకు చూసుకుంటే పుట్టుకతోటే మనకు శుద్ధి అనేది ఒక సాధారణ ప్రక్రియ, డాక్టర్లు కూడా చేయాల్సిన అవసరం లేదని చాలామంది భావిస్తుంటారు. యాక్చువల్గా దీనికి నిపుణులైన డాక్టర్లే ఎందుకు అవసరమో 2017లో నేను చేసినప్పుడు అది ఓన్లీ ఫర్ ముస్లిమ్స్కే కాదు, హిందువులు కూడా చేయించుకోవచ్చు అన్న అవేర్నెస్ కూడా లేదు కంప్లీట్గా వాళ్ళకి. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయిన తర్వాత ఏ స్పెషలిస్టులు వాళ్ళైనా కానీ మనకి జనరల్ సర్జరీతో సంబంధం లేకుండా ఈ సుంతి ఆపరేషన్ చేయొచ్చు. ఒకటి. రెండవది బాగా నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే 212 సర్జరీలు కేవలం 6 గంటలు, అంటే కేవలం 1.7 minutes ఒక సర్జరీ. ఇది చూస్తుంటే అసలు నాకు ఏదో రోబో సినిమాల, రజనీకాంత్ సినిమాల టప్ 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 జరిగినట్టు అనిపించింది. యాక్చువల్లీ సాధ్యమా? ఎలా సాధ్యమైంది? ఫ్రాంక్గా చెప్పాలంటే ఓపెన్ సర్జరీకి ఎంత కాదన్నా 1/2 hour to 45 minutes టైం పడుతుంది. ఈ స్టేబులర్ సర్జరీని కరెక్ట్గా చేస్తే 30 to 45 seconds ఒక సర్జరీ కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు స్టాప్లర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ స్టాప్లర్కి ఇప్పుడు మీ బ్రాండ్తో కేఎస్ఆర్ స్టాప్లర్ అని మీరు ప్రత్యేకంగా తయారు చేస్తున్న స్టాప్లర్కి తేడా ఏంటి? మన ఇండియన్ స్కిన్ కొంచెం పల్చగా మెత్తగా ఉంటుంది, బయట వాళ్ళది కొంచెం థిక్నెస్ ఉంటుంది. అక్కడున్న రీసెర్చ్ టీంతో మాట్లాడేసి నాకు కావాల్సిన డిజైన్ ఏదైతే ఉందో పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఫోర్ స్కిన్ తీయడం వల్ల అంగస్తంభనకు సంబంధించిన ఏమైనా ఇంప్రూవ్మెంట్ కానీ లేదా ఇంకా ఏమైనా అదనపు ప్రయోజనాలు ఉండే అవకాశం ఉందా? ఫారిన్ కంట్రీస్ కావచ్చు, ముస్లిం కమ్యూనిటీ కావచ్చు, జ్యూస్ కావచ్చు, ఎన్ని రిలీజియన్ తీసుకున్నా కానీ వాళ్ళు చిన్నప్పుడే సర్కంసిషన్ చేయించుకుంటారు, ఎక్సెప్ట్ ఇండియా అండ్ శ్రీలంక. సర్కంసిషన్ చేసిన వాళ్ళకి క్యాన్సర్లు వచ్చే అవకాశం 90% లేదు. ఈవెన్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజులు చూసుకున్నా కానీ చర్మం ఉండడం వల్ల ఇంటిమేట్ అయినప్పుడు, ఇంటర్కోట్ చేసినప్పుడు కట్ చేసిన తర్వాత వాళ్ళు డూస్ అండ్ డోంట్స్ గురించి కొద్దిగా అవగాహన కల్పిస్తారు. జస్ట్ దీంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు 3 జాగ్రత్తలు. ఒకటి, బిఫోర్ 15 years పిల్లలకి లేదా తల్లిదండ్రులకి ఎప్పుడు మీరు ఈ అంగానికి సంబంధించి డాక్టర్ను సంప్రదించాల్సిన అవసరం ఉందని చెప్తారు? ఒకసారి 5 ఏళ్ల లోపల కనుక చర్మం వెనక్కి రాకపోతే అది అలాగే కంటిన్యూ అయిపోతుంది. 5 ఏళ్ల తర్వాత పిల్లోడు ఏంటంటే కొంచెం మనము సో యానల్ కెనాల్ నుంచి బ్లడ్ వచ్చిందంటే దానికి ఎన్ని కారణాలు ఉంటాయి, ఎట్లా తెలుసుకోవాలి? యానల్ కెనాల్లో బ్లడ్ వచ్చింది అంటే 3-4 కారణాలు మాత్రం మైండ్లోకి రావాలి. మీరు ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేసిందంటే ఫస్ట్ ఇచ్చేది క్యాన్సర్ అని చెప్తారు. ఓకే, కలర్స్తో తేడా ఏమంటారు? మామూలుగా ఫ్రెష్ బ్లడ్ పడ్డది అంటే కనుక ఫిషర్ అంటుంటాము, ముద్దలు ముద్దలుగా పడ్డది అంటే పైల్స్ అంటుంటాము. ఫిషరీస్ అని చెప్పేసి, సో దీని గురించి వివరిస్తారా? దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఇప్పుడు అదనపు చికిత్స ఏంటి? ఫిషర్కి వచ్చిన వాళ్ళకు పెయిన్ వర్ణనాతీతంగా ఉంటుంది. అసలు వాళ్ళు కూర్చోవడం కాదు కదా, ఇంటి నుంచి బయటికి కూడా రాదు. ఎందుకు అంటే ఇటువంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే మన లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ తీసుకోవాలి? అంటే వాష్రూమ్కి వెళ్ళే ఏ పేషెంట్ కావచ్చు, ఎవరైనా సరే వితౌట్ ఫోన్ ఎవరు వెళ్ళరు. ఖచ్చితంగా ఫోన్ తీసుకెళ్తారు. ఫోన్లో సినిమా చూడడము, రీల్స్ చూడడము, ఏదో ఒక టైంపాస్ పని చేయడము. 5 నిమిషాల కంటే ఎక్కువ కూర్చునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. అర్ధగంట కూర్చునే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మోషన్ని ఎలా పాస్ చేయాలంటే, కొందరు ఏంటి అంటే నాకు కాన్స్టిపేషన్ లేదు సార్, మంచిగా 2-3 సార్లు పోతున్న మోషను, తిన్న వెంటనే మంచిగా వస్తుంది, నాకు ఫ్రీగా అవుతుంది అని అనుకుంటుంటారు. బట్ అది కూడా ఒక రకమైన కాన్స్టిపేషన్. ఎందుకంటే మీరు అంటారు పురుషాంగాన్ని చూసి కూడా ఇతనికి షుగర్ ఉంది అని చెప్పవచ్చు అని చెప్పేసి. ఆ లక్షణాలు ఏంటి? ముఖ్యంగా మగవాళ్ళకి చూసుకుంటే కనుక అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉందో అవి కొన్ని లక్షణాలు కోల్పోతాయి. యూజువల్గా ఇప్పుడు WHO రీసెంట్ స్టడీ ప్రకారము అందరు మనం ఏమనుకున్నాం అంటే మగవాళ్ళే ఎక్కువ అవుట్ స్పోకెన్ ఉంటారు కాబట్టి వాళ్ళు తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు అనుకుంటాం, కానీ అది అవాస్తవం. సో మగవాళ్ళే హెసిటేట్ అవుతున్నారని చెప్పేసి వార్త తెలుస్తుంది. వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళకి క్లారిటీ ఉంది, అబ్బాయిలకి ఇంకా లేదని చెప్పాలి. ఎందుకంటే ఒక 2-3 కేసుల గురించి మాతో పంచుకోండి. అతను యంగ్స్టర్, ఒక 22 అట్లా ఇయర్స్ ఉంటాయి. నాకు ప్రాబ్లం ఉంది సార్, సర్కంసిషన్ చేయండి అని అన్నారు. సార్ ఇదేమన్నా క్యాన్సర్కి దారి తీస్తుందా, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయా, నేను కరెక్ట్ టైంకి చేయించుకుంటున్నాను కదా. సరే ఏం లేదు, మంచిగా ఉంది, అటువంటివి ఏం లేవు, నువ్వు ఆలోచన పెట్టుకోవద్దు, హ్యాపీ అని చెప్పాను. ఒక 2-3 days తర్వాత నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, సార్ ఇతను మీ దగ్గరకు వచ్చాడా, సర్జరీ చేయించుకున్నట్ట. అవును అన్న. ఎందుకు బాబు, ఎందుకు అడుగుతున్నావు అంటే సూసైడ్ చేసుకున్నాడు, డ్రౌనింగ్, ఒక బావిలో దుంకేశాడు సార్. ఎందుకు, రీజన్ ఏమైనా తెలిసిందా అంటే
రీసెంట్గా ఇంకొక పేషెంట్ వచ్చారు, గోవాలో ఒక రష్యన్ అమ్మాయితో కలిశాడంట. ఆల్కహాల్ తీసుకున్నాను సార్, నేను ఎంత తీసుకున్నా నాకు తెలీదు, నేను కాండోమ్ యూజ్ చేశానా లేదో కూడా గుర్తులేదు సార్ అన్న. అని అట్లా చేయొద్దు కదా అంటే, నేను పెట్టుకున్నా సార్, మధ్యలో పోయిందేమో నాకు తెలియదు, బట్ 3 days తర్వాత ఇట్లా అయిపోయిందని గోవా ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని వచ్చేసారు. ఒకప్పుడు 45-50 ఏళ్ళకి వచ్చే డిజీజులన్నీ ఇప్పుడు 20 ఏళ్ళకి వస్తున్నాయి. అది మనం ఒప్పుకోవాల్సిందే. మన లైఫ్ స్టైల్ మార్పికేషన్ చేసుకోకపోతే 10 ఏళ్ళకి కూడా మనం దిగజారుతాం.